తెలంగాణ ప్రభుత్వ పేరోల్ సిస్టంలో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వేరు శాఖల్లో 2 ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు. ఒకే ఆధార్ నంబర్తో 2 జీతాలు తీసుకుంటున్నారు ఉద్యోగులు. 40 అనుమానాస్పద ఆధార్ నంబర్లపై 80 మంది ఉద్యోగులను గుర్తించింది ఆర్థిక శాఖ. కొన్ని కేసుల్లో వేరు మతాల పేర్లతోనూ జీతాలు చెల్లింపులు జరిగాయి. ఒక శాఖలో ఆధార్తో జీతం, మరో శాఖలో ఆధార్ లేకుండానే వేతనం. విద్యాశాఖలో 2 ఉద్యోగులు ఒకే ఆధార్ నెంబర్తో వేతనాలు పుచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరికి 1,50,000 నుంచి 5 లక్షల వరకు జీతాలు చెల్లింపు జరుగుతోంది. డబుల్ సాలరీలపై సీఎస్ సంజయ్ జాజు సీరియస్ అయ్యారు. 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ డెడ్లైన్ పెట్టారు. ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం, ఒక ఉద్యోగానికి ఒక జీతం. ఇది ప్రభుత్వ వ్యవస్థలో ఉండాల్సిన బేసిక్ రూల్. కానీ తెలంగాణలో బయటపడుతున్న ఈ వ్యవహారం చూస్తే ఒక వ్యక్తి 2 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగిగా ఎలా కొనసాగారు, 2 చోట్ల జీతం ఎలా డ్రా చేశారు, ఒకే ఆధార్ నెంబర్తో 2 వేతన బిల్లులు ఎలా పాస్ అయ్యాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ఎన్నాళ్లుగా కొనసాగుతుందో తెలియదు, కానీ ఆరా తీసే కొద్దీ ఇలాంటి దొంగలు బయటపడుతూనే ఉన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పేరోల్ డేటాను ఆర్థిక శాఖ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఒకే ఆధార్పై 2 వేరు ఉద్యోగుల ఐడితో 010 పద్దు కింద జీతాలు ఎలా డ్రా అయ్యాయి, ఉద్యోగుల నియామకం సమయంలోనే జరగాల్సిన వెరిఫికేషన్ ఎక్కడ విఫలమైంది, పేరోల్ ప్రాసెసింగ్ సమయంలో డూప్లికేట్ ఆధార్ నంబర్లను సిస్టమ్ ఎందుకు గుర్తించలేదు, ఒకే వ్యక్తి 2 శాఖల్లో పనిచేస్తున్న విషయం ఇంతకాలం అధికారుల దృష్టికి ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది కేవలం సాంకేతిక తప్పిదమా, లేక పేరోల్ సిస్టంలోనే ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అయితే ఇందులో 1,00,000 ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తి 2 శాఖల్లో ఉద్యోగిగా ఎలా చేరగలిగాడు, ఉద్యోగి డేటాను శాఖల వారీగా కాకుండా క్రాస్ చెక్ చేసే వ్యవస్థ లేదా, ఒకే ఆధార్ నెంబర్తో 2 జీతాలు ఎలా వచ్చాయి, IFMIS లో డూప్లికేట్ ఆధార్ను ఎందుకు పట్టుకోలేకపోయింది, ఆధార్ లేకపోయినా మరో శాఖలో జీతం ఎలా వచ్చింది, ఉద్యోగి గుర్తింపు, సర్వీస్ వివరాలు, పేరోల్ డేటాను తప్పనిసరిగా లింక్ చేసే మెకానిజం ఉందా లేదా, 2 శాఖల్లో ఒకే వ్యక్తి పనిచేస్తున్న విషయం ఎవ్వరికీ తెలీదా, డిపార్ట్మెంట్ స్థాయిలో ఎంప్లాయీ వెరిఫికేషన్, సర్వీస్ రికార్డ్స్ చెకింగ్ ఎలా జరుగుతోంది, ఒకే వ్యక్తి పేర్లు వేరుగా ఉంటే సిస్టమ్ ఎలా గుర్తిస్తుంది, పేరు మారిన ఆధార్ పాన్ మ్యాచ్ చేసే ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ఎందుకు లేదు, జీతం డ్రా చేసే ముందు డ్రాయింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, ఇది ఉద్యోగుల మోసమా లేక పేరోల్ సిస్టమ్ లోపమా, కుమ్మక్కయ్యారా, డేటా తప్పిదమని తప్పించుకుంటారా? ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా తీసుకుంది. సీఎస్ సంజయ్ జాజు అత్యవసర విచారణకు ఆదేశిస్తూ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అన్ని శాఖలకు డెడ్లైన్ విధించారు. ఉద్యోగులు కావాలనే తప్పుడు వివరాలు ఇచ్చి 2 జీతాలు పొందినట్టు తేలితే అక్రమంగా డ్రా చేసిన మొత్తాన్ని రికవర్ చేయడంతో పాటు మోసం, ఫోర్జరీ, అధికారిక రికార్డుల తారుమారు వంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అంతేకాదు 2 చోట్ల జీతాల చెల్లింపులకు సహకరించిన అధికారులు ఎవరు, తెలిసి నిర్లక్ష్యం వహించారా లేక ఉద్యోగులతో కుమ్మక్కయ్యారా అన్నది కూడా తేల్చనున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల వివరాలను సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో ఇప్పటికే అవుట్సోర్సింగ్ బోగస్ ఉద్యోగుల వ్యవహారం బయటపడింది. తర్వాత ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగుల పేరోల్లో బయటపడుతున్న ఈ డూప్లికేట్ వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.